హలో గైస్, నమస్తే. ఈ వీడియోలో మనము పెట్రోల్ బంక్లో పనిచేసే ధీరుభాయ్ అంబానీ ఇంత పెద్ద రిలయన్స్ సామ్రాజ్యాన్ని ఎలా బిల్డ్ చేశాడు, ముఖేష్ అంబానీ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అవ్వడానికి, అనిల్ అంబానీ ఇంత డౌన్ఫాల్ చూడడానికి, అప్పుల పాలవ్వడానికి కారణాలేంటి, ధీరుభాయ్ అంబానీ ఒక కొడుకుని ఎక్కువగా ఇంకొక కొడుకుని తక్కువగా ఏమన్నా చూశాడా? రండి ఈ వీడియోలో అంబానీస్ ఫుల్ లైఫ్ స్టోరీని తెలుసుకుందాం. అంతకంటే ముందు ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా పేరు హనోక్. ఈ ఛానల్లో నేను బయోగ్రఫీ వీడియోస్ అలానే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తాను. ఈ వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ఇంకా మనం టాపిక్లోకి వెళ్దాం. ధీరుభాయ్ అంబానీ 1932 డిసెంబర్ 28న గుజరాత్లోని చోర్వాడలో జన్మించాడు. ధీరుభాయ్ అంబానీ తండ్రి పేరు హీరాచంద్ గోర్ధన్భాయ్ అంబానీ. ఈయన ఒక స్కూల్ టీచర్. ఇంకా ధీరుభాయ్ అంబానీ తల్లి పేరు జమునాబెన్. ఈమె ఒక హౌస్ వైఫ్. వీళ్ళకి మొత్తము 6 మంది సంతానము, 4 అబ్బాయిలు, 2 అమ్మాయిలు. ఇందులో ధీరుభాయ్ అంబానీ 3వ వాడు. ధీరుభాయ్ అంబానీ 12 ఇయర్స్ ఉన్నప్పుడు జూనాగఢ్కి వచ్చాడు చదువుకోవడానికి. ఇక్కడే తన స్కూలింగ్ అంతా జరిగింది. ధీరుభాయ్ అంబానీ 1946లో తన స్కూల్లో ఉన్నప్పుడు ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ని కూడా స్టార్ట్ చేశాడు. అలా ఆ ఆర్గనైజేషన్ నుంచి తన వాయిస్ని కూడా రేస్ చేసేవాడు, కొన్ని సమస్యల మీద మాట్లాడేవాడు. ధీరుభాయ్ అంబానీది 10th క్లాస్ అయిపోయింది. అప్పుడు తన ఏజ్ 16 ఇయర్స్. ధీరుభాయ్ అంబానీ జాబ్ కోసం యమన్లోని ఏడెన్కి వెళ్ళాడు. అక్కడ బెసికో అనే కంపెనీలో జాబ్కి జాయిన్ అయ్యాడు. ధీరుభాయ్ అంబానీ మొదట్లో పెట్రోల్ బంక్లో వర్క్ చేసేవాడు. వెహికల్స్లో పెట్రోల్ నింపేవాడు. అలానే ఆయిల్ని, గ్రీస్ని, పెట్రోలియం ప్రోడక్ట్స్ని తిరిగి అమ్మేవాడు. అలా కొన్ని రోజుల తర్వాత అంటే 1950లో ధీరుభాయ్ అంబానీ ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని గమనించాడు. దానితో ధీరుభాయ్ అంబానీ చాలా మనీని సంపాదించాడు. అదేంటంటే యమన్లో యూజ్ చేసే కాయిన్స్ని యమనీ రియాల్ అని అంటారు. ఇందులో ఎక్కువగా సిల్వర్ కంటెంట్ ఉంటుంది. ఎంత ఉంటుంది అనంటే ఆ యమనీ రియాల్ విలువ 10 రూపాయలు అయితే అందులో ఉండే సిల్వర్ విలువ 12 రూపాయలు. అంటే ఆ కాయిన్లో ఉండే సిల్వర్ని కరిగించి బయట అమ్మితే 12 రూపాయలు వచ్చేవన్నమాట. ఇది తెలుసుకున్న ధీరుభాయ్ అంబానీ చాలా కాయిన్స్ని తెప్పించుకొని వాటిని కరిగించి మార్కెట్లో అమ్మేవాడు. ఇలా చాలా మనీని సంపాదించాడు. ఇలానే కొన్ని మంత్స్ పాటు జరిగింది. ఇలా ధీరుభాయ్ అంబానీ ఒక్కడే కాదు, అక్కడ ఉన్న చాలామంది ఈ పనిని చేసేవాళ్ళు. దీనితో మార్కెట్లో ఈ యమనీ రియాల్ యొక్క కాయిన్స్ చాలా తగ్గిపోయాయి. ఈ విషయము గవర్నమెంట్కి తెలిసింది. ఇది ఇల్లీగల్ అని గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. దానితో ధీరుభాయ్ అంబానీ ఈ పనిని ఆపేశాడు. తర్వాత ధీరుభాయ్ అంబానీ తనకున్న జాబ్ని నమ్మకంగా మంచిగా చేసేవాడు. తన పనితీరు, తన ప్రవర్తన అంతా చూసి ఆ కంపెనీ ధీరుభాయ్ అంబానీకి ప్రమోషన్ ఇచ్చింది, రీఫీలింగ్ ఆపరేషన్ మేనేజర్గా. అలా కొన్ని రోజులు వర్క్ చేశాక ధీరుభాయ్ అంబానీ 1954లో ఇండియాకు వచ్చి తను 22 ఇయర్స్ ఉన్నప్పుడు కోకిలబేన్ గారిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత కోకిలబేన్ గారు కూడా ధీరుభాయ్ అంబానీ గారితో కలిసి యమన్లోని ఏడెన్కి వచ్చారు. ఇక్కడే వాళ్ళ మొట్టమొదటి కొడుకైన ముఖేష్ అంబానీ గారు జన్మించారు 1957లో. ధీరుభాయ్ అంబానీ గారు అక్కడే కొన్ని రోజులు వర్క్ చేశాక మళ్ళీ ఇండియాకు వచ్చి సొంతంగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారు. తను అనుకున్నట్టుగానే 1958లో ఇండియాకి రిటర్న్ వచ్చి రిలయన్స్ కమర్షియల్ కార్పొరేషన్ అనే ట్రేడింగ్ కంపెనీని తన ఫ్రెండ్తో కలిసి స్టార్ట్ చేశారు. ఈ కంపెనీ నుంచి మసాలా దినుసులు, అల్లం, పసుపు ఇలాంటి వాటిని ఫారెన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. ఇలాంటి టైంలోనే అంటే 1959లో ధీరుభాయ్ అంబానీకి తన 2వ కొడుకైన అనిల్ అంబానీ జన్మించాడు. ధీరుభాయ్ అంబానీ ఒక రిస్క్ టేకర్, కానీ తన పార్ట్నర్ అయిన చెంపక్లాల్ మాత్రం సేఫ్ ప్లే చేసేవాడు. దీనివల్ల ఇద్దరి మధ్యలో కొన్ని డిఫరెన్సెస్ వచ్చి ఇద్దరు కూడా విడిపోయారు. ధీరుభాయ్ అంబానీ అప్పటికి ఎకనామికల్గా స్టేబుల్గా లేడు. 1960 నుంచి 1970 వరకు ధీరుభాయ్ అంబానీ ముంబైలోని జైహింద్ అనే సొసైటీలో ఉండేవాడు. ఈ సొసైటీ బిల్డింగ్ 4-5 ఫ్లోర్స్ ఉండేది. ఒక ఫ్లోర్కి 100 మంది వరకు ఉండేవారు. ఈ 100 మందికి కూడా ఒకటే బాత్రూమ్ ఉండేది. ఇలాంటి బిల్డింగ్లో ధీరుభాయ్ అంబానీ తన ఫ్యామిలీతో కలిసి నివసించేవాడు. ధీరుభాయ్ అంబానీ కొడుకులైన అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీకి ఎక్కువగా బట్టలు ఉండేవి కాదు. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒకరి బట్టలు ఒకరు మార్చుకొని వేసుకొని వెళ్ళేవారు. ధీరుభాయ్ అంబానీ టెక్స్టైల్ రంగంలోకి కూడా అడుగుపెట్టాడు. పాలిస్టర్ దారాలు, సింథటిక్ దారాల ప్రైజెస్ పెరుగుతాయని చెప్పేసి ముందే ప్రిడిక్ట్ చేసి ముందే గమనించి వాటి మీద చాలా ఇన్వెస్ట్ చేశాడు.
హ్యూజ్ ఇన్వెంటరీని బిల్డ్ చేశాడు. తను అనుకున్నట్టుగానే వాటి ధరలు చాలా పెరిగాయి. ధీరుభాయ్ అంబానీకి చాలా లాభాలు వచ్చాయి. కానీ ధీరుభాయ్ అంబానీకి ఈ థ్రెడ్స్ సప్లై చేయడంలో అంత సాటిస్ఫాక్షన్ దొరకలేదు, అంత కిక్ రాలేదు. అందుకే ధీరుభాయ్ అంబానీ టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలోకి అడుగు పెట్టాలనుకున్నాడు. తను అనుకున్నట్టుగానే టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలోకి అడుగుపెట్టాడు. గుజరాత్లోని నరోడాలో టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని కూడా స్టార్ట్ చేశాడు. అప్పటికి ఇండియాలో పెద్ద పేరున్న టెక్స్టైల్ బ్రాండ్స్ ఏవి లేవు. అందుకే ధీరుభాయ్ అంబానీ తన ఓన్ బ్రాండ్ని స్టార్ట్ చేయాలనుకున్నాడు. అలా అనుకొని స్టార్ట్ చేసిన బ్రాండే విమల్. ఈ విమల్ని అడ్వర్టైజ్ చేయడానికి ధీరుభాయ్ అంబానీ 1 crore వరకు ఖర్చు చేశాడు. న్యూస్ పేపర్స్లో, టీవీస్లో, హోర్డింగ్స్లో ఎక్కడ పడితే అక్కడ ఈ విమల్ అనే బ్రాండ్ని అడ్వర్టైజ్మెంట్ చేశాడు. అలానే ఈ విమల్ అనే బ్రాండ్ కూడా జనాలలోకి చాలా బాగా వెళ్ళింది. బ్రాండ్ చాలా సక్సెస్ అయింది, చాలా లాభాలు వచ్చాయి. అలా 1979 వచ్చేసరికల్లా రిలయన్స్ లార్జెస్ట్ టెక్స్టైల్ ప్రొడ్యూసర్గా ఎదిగింది. తర్వాత ధీరుభాయ్ అంబానీ ఐపీఓని కూడా లాంచ్ చేశాడు. ఫస్ట్ ఈ ఐపీఓని డబ్బులున్న వాళ్ళు, వెల్ సెటిల్ అయిన వాళ్ళే ఈ ఐపీఓని కొనేవాళ్ళు. కానీ ధీరుభాయ్ అంబానీ మాత్రం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళని పార్ట్నర్స్గా చేసుకోవాలని 10 రూపీస్కే షేర్ అని చెప్పి పెట్టిన కొన్ని రోజులకే 28 lakhs షేర్స్ అమ్ముడుపోయాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో, అహ్మదాబాద్ స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయింది. కంపెనీకి మంచి ప్రాఫిట్స్ వచ్చాయి. షేర్స్ కొన్న వాళ్ళకు కూడా మంచి ప్రాఫిట్స్ వచ్చాయి. ధీరుభాయ్ అంబానీ పొలిటీషియన్స్తో చాలా మంచిగా ఉండేవాడు. అది పవర్లో ఉన్న వాళ్ళతో అయినా కానీ, అపోజిషన్లో వాళ్ళతో అయినా కానీ చాలా మంచిగా ఉండేవాడు. తన బిజినెస్ మీద ఫోకస్ చేసేవాడు. అనిల్ అంబానీని, ముఖేష్ అంబానీని ఎడ్యుకేషన్ కోసం యుఎస్ఏకి పంపించాడు. ధీరుభాయ్ అంబానీకి 1985 నుంచి 1986 వరకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. దానితో అతనికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అసలు ఏం జరిగిందనంటే, అప్పట్లో ద ఇండియన్ ఎక్స్ప్రెస్ అనే పత్రిక ధీరుభాయ్ అంబానీ అక్రమాలకు పాల్పడ్డాడని చెప్పి ఆర్టికల్స్ రాసింది, వార్తలు రాసింది. అలానే అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ అయిన విపి సింగ్ గారు రిలయన్స్ మీద ఇన్వెస్టిగేషన్ వేశారు. అలానే గవర్నమెంట్ కొన్ని రూల్స్ని కూడా మార్చింది. దానివల్ల రిలయన్స్కి చాలా లాసెస్ వచ్చాయి. అలానే కొంతమంది బ్రోకర్స్ రిలయన్స్ షేర్స్ని క్రాష్ చేయాలని చెప్పి చాలా ట్రై చేశారు. ఇలా అన్ని ప్రాబ్లమ్స్ అన్ని ఒకేసారి రావడంతో ధీరుభాయ్ అంబానీకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దానితో తన రైట్ హ్యాండ్ పడిపోయింది. అప్పుడు తన 2 కొడుకులు ఇండియాకు వచ్చి తన తండ్రి బిజినెసెస్ని చూసుకోవడం స్టార్ట్ చేశారు. అప్పుడు ముఖేష్ అంబానీ ఏజ్ 29, అనిల్ అంబానీ ఏజ్ 27. ముఖేష్ అంబానీ ఇంట్రోవర్ట్ కాబట్టి రిలయన్స్ యొక్క ఆపరేషన్స్ని ముఖేష్ అంబానీ చూసుకునేవాడు. ఆయన పని ఏంటిదనంటే టైం అండ్ బడ్జెట్లో మెగా ప్రాజెక్ట్స్ని సెటప్ చేయడం. అనిల్ అంబానీ ఎక్స్ట్రోవర్ట్ కాబట్టి రిలయన్స్ యొక్క ఫేస్ అనిల్ అంబానీ అయ్యాడు. ఈయన ఏం చేసేవాడనంటే పబ్లిక్ అఫైర్స్, కార్పొరేట్ అఫైర్స్, అలానే గవర్నమెంట్స్తో మాట్లాడడం ఇవి చూసుకునేవాడు. 1980 వరకు రిలయన్స్ వేరే వాళ్ళ దగ్గర నుంచి రా మెటీరియల్, పాలిస్టర్ కొని విమల్ టెక్స్టైల్లో వాడేవారు. అప్పుడు రిలయన్స్ అనుకుంది, ఇలా వేరే వాళ్ళ దగ్గర నుంచి కొంటే డబ్బులు చాలా ఎక్కువ అవుతున్నాయి, సొంతంగా తయారు చేయాలనుకుంది. ఈ థ్రెడ్స్ అన్నీ కెమికల్స్ నుంచి వస్తాయి. ఈ కెమికల్స్ ఏమో పెట్రోలియం ప్రోడక్ట్స్ నుంచి వస్తాయి. ఈ పెట్రోలియం ప్రోడక్ట్స్ ఏమో క్రూడ్ ఆయిల్ నుంచి వస్తాయి. ఈ క్రూడ్ ఆయిల్ ఏమో భూమి లోపల నుంచి వస్తుంది. ఈ క్రూడ్ ఆయిల్ని రిఫైన్ చేస్తారు రిఫైనరీ ఫ్యాక్టరీలో. ఇవన్నిటి కోసం ధీరుభాయ్ అంబానీ వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా కంప్లీట్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ మొత్తం తానే చేయాలనుకున్నాడు. అందుకే ఫస్ట్ కెమికల్ అండ్ పాలిస్టేరియన్ ఫ్యాక్టరీని 1984 నుంచి 1989 వరకు కట్టారు. ఈ ఫ్యాక్టరీ కట్టిన నుంచి రా మెటీరియల్ మొత్తం సొంతంగా తయారు చేసుకునేవాళ్ళు. వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం తగ్గింది. అలానే డబ్బులు ఖర్చు అవ్వడం కూడా తగ్గింది. దీనితో చాలా తక్కువ ధరలోనే బట్టలను తయారు చేసేవారు. ఇప్పటివరకు క్యాప్ పెట్టుకొని చేశాను, చాలా ఉబ్బరం అవుతుందని చెప్పేసి క్యాప్ తీసేసాను. ఇలా మీకు ఎలాగ అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. మంచిగా అనిపిస్తుందనంటే ఇప్పటి నుంచి ఇలాగనే వీడియోస్ చేస్తాను. ఇంకా మనం మన టాపిక్లోకి వెళ్దాం. తర్వాత 1991లో ధీరుభాయ్ అంబానీ ముఖేష్ అంబానీకి రిలయన్స్ యొక్క వైస్ చైర్మన్గా చేశాడు. అదే అనిల్ అంబానీకి ఏమో రిలయన్స్ యొక్క జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా చేశాడు. ఇది చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది, ముఖేష్ అంబానీకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారని, ముఖేష్ అంబానీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారని, మంచి రోల్ ఇచ్చారని. మరి అనిల్ అంబానీకి ఎందుకు అంత మంచి రోల్ ఇవ్వలేదు, ఎందుకంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అని అంటే దీని వెనకాల చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో ఒక ఇంపార్టెంట్ రీజన్ ఏంటిదనంటే అనిల్ అంబానీ టీనా మున్నీంని పెళ్లి చేసుకోవాలనుకోవడం. అసలు ఏం జరిగిందనంటే ఈ టీనా మున్నీం అనటామే ఒక బాలీవుడ్ యాక్ట్రెస్, అలానే హీరోయిన్ కూడా. అంతేకాకుండా ఈమె అప్పట్లో మిస్ ఇండియా కూడా.
ఈ టీనా మున్నిమ్ అప్పట్లో సూపర్ స్టార్ అయిన రాజేష్ ఖన్నాతో రిలేషన్షిప్లో ఉందన్న రూమర్స్ కూడా ఉన్నాయి. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ రూమర్స్ అయితే ఉన్నాయి. అనిల్ అంబానీ ఒక పార్టీకి వెళ్ళినప్పుడు టీనా మున్నిమ్ని చూశాడు, తనతో మాట్లాడాడు. ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ పెరిగింది. ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఇష్టం పెరిగింది. అప్పుడు అనిల్ అంబానీ టీనా మున్నిమ్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అంబానీ ఫ్యామిలీ ఒక కన్జర్వేటివ్ గుజరాతీ ఫ్యామిలీ. అందుకే అంబానీ ఫ్యామిలీకి టీనా మున్నిమ్ని కోడలుగా చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. ధీరుభాయ్ అంబానీకి కూడా ఈమెను కోడలుగా చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. అందుకే ధీరుభాయ్ అంబానీ టీనా మున్నిమ్ ఇంటి మీద ఈడీ రైట్స్ చేపించాడంట. వాళ్ళ డాడీకి అభ్యంతరం ఉన్నా అనిల్ అంబానీ టీనా మున్నిమ్నే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టుకొని కూర్చున్నాడు. తర్వాత కొన్ని రోజులకి అనిల్ అంబానీకి తెలిసింది వాళ్ళ డాడీ టీనా మున్నిమ్ ఇంటి మీద ఈడీ రైట్స్ చేపించాడని. ఈడీ టీంలో ఉన్న ఒకరు టీనా మున్నిమ్తో మిస్బిహేవ్ చేశారని. దానితో అనిల్ అంబానీకి ఫుల్ కోపం వచ్చింది. దానితో ఇంట్లో వాళ్ళతో ఇలా అన్నాడు, మీరు టీనాని యాక్సెప్ట్ చేయకపోతే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని. చాలా డ్రామా తర్వాత, చాలా కన్వర్సేషన్ తర్వాత ధీరుభాయ్ అంబానీ టీనా మున్నిమ్ని కోడలుగా యాక్సెప్ట్ చేశారు. అలా 1991 ఫిబ్రవరి 2న అనిల్ అంబానీకి టీనా మున్నిమ్కి ఇద్దరికి మ్యారేజ్ జరిగింది. ఇంకొక సైడ్ ముఖేష్ అంబానీ ఏమో వాళ్ళ అమ్మ కోకిలబేన్ గారు చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నారు. అసలు ఏం జరిగిందనంటే కోకిలబేన్ గారు ఒక భరతనాట్యం ఈవెంట్కి వెళ్ళారు. అక్కడ నీతా దలాల్ గారిని చూశారు. ఆమె అక్కడ భరతనాట్యం చేస్తుంది. కోకిలబేన్ గారికి నీతా దలాల్ గారిని చూడగానే చాలా బాగా నచ్చింది. అలా ముఖేష్ అంబానీకి నీతా దలాల్ గారికి మ్యారేజ్ జరిగింది. ఇప్పుడు ఫ్యామిలీలో నీతా అంబానీ గారినే నిజమైన కోడలుగా చూసేవారు. టీనా మున్నిమ్ని ఒక అవుట్ సైడర్గా చూసేవారు. తర్వాత ధీరుభాయ్ అంబానీ తన కొడుకుల సహాయంతో తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఆయిల్ రిఫైనరీ ఫ్యాక్టరీని బిల్డ్ చేయడం స్టార్ట్ చేశాడు. అలా 1996 నుంచి 99 వరకు ఈ ప్రాజెక్ట్ని బిల్డ్ చేశారు. ఇది ఇండియాలోనే ఫస్ట్ ప్రైవేట్ ఆయిల్ రిఫైనరీ ఫ్యాక్టరీ. దీనిని కేవలము 3 ఇయర్స్లోనే కంప్లీట్ చేసి పడేశారు. ఇది ఎంత పెద్దదనంటే అప్పట్లో మన ఇండియాలో 25% క్రూడ్ ఆయిల్ ఇక్కడనే రిఫైన్ అయ్యేది. అంత పెద్ద ఫ్యాక్టరీ ఇది. ఇందులో పెట్రోల్, కెరోసిన్, డీజిల్ ఇంకా కొన్ని పెట్రోకెమికల్స్ రిఫైన్ అయి వచ్చేవి. తర్వాత 2002 జూలై 6న ధీరుభాయ్ అంబానీ చనిపోయారు. చనిపోకన్నా ముందు ఇద్దరు కొడుకులకి ఆస్తి పంచిపెట్టలేదు, పంచిపెట్టకుండానే చనిపోయారు. దానివల్ల అనిల్ అంబానీకి ముఖేష్ అంబానీకి మధ్యలో గొడవలు స్టార్ట్ అయ్యాయి. అసలు ఏం జరిగిందనంటే 2002 జూలై 31న రిలయన్స్ యొక్క బోర్డు మీటింగ్ జరిగింది. ఈ బోర్డు మీటింగ్లో ముఖేష్ అంబానీని చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా చేశారు. అనిల్ అంబానీకి ఏమో వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా చేశారు. ఇక్కడ వరకు అంత బాగుంది. కానీ దీని తర్వాతనే రిలయన్స్ 2 పార్ట్స్గా డివైడ్ అయ్యింది. ఒకటేమో ప్రో అనిల్ అయితే ఇంకొకటేమో ప్రో ముఖేష్. ఇలా 2 పార్ట్స్గా డివైడ్ అయింది. తర్వాత 2002 డిసెంబర్ 28న రిలయన్స్ టెలికాం రంగంలోకి అడుగుపెట్టింది, రిలయన్స్ ఇన్ఫోకామ్ పేరుతో. ఇందులో అనిల్ అంబానీకి కానీ అనిల్ సపోర్టర్స్ కానీ ఎలాంటి ఇంపార్టెంట్ రోల్ రాలేదు. దీనితో ముఖేష్ అంబానీ అనిల్ అంబానీని దూరం పెడుతున్నాడని అందరికీ అర్థమైంది. అనిల్ అంబానీకి కూడా అర్థమైంది ముఖేష్ అంబానీ నన్ను దూరం పెడుతున్నాడని. ఎందుకు ముఖేష్ అంబానీ అనిల్ అంబానీని దూరం పెడుతున్నాడని అంటే దీని వెనకాల ఒక ఇంపార్టెంట్ రీజన్ ఉంది. అదేంటిదనంటే అనిల్ అంబానీకి బిజినెస్ మీద అంత సీరియస్నెస్ లేదని ముఖేష్ అంబానీ అనుకున్నాడు. ఇలా ఎందుకు అనుకున్నాడు అనంటే అనిల్ అంబానీ ఎక్కువగా పొలిటీషియన్స్తో తిరిగేవాడు. ముఖ్యంగా సమాజ్వాదీ పార్టీ లీడర్స్ అయిన ములాయం సింగ్ యాదవ్తో అలానే అమర్ సింగ్తో తిరిగేవాడు. ఇది ముఖేష్ అంబానీకి అస్సలు నచ్చేది కాదు. ధీరుభాయ్ అంబానీ కూడా పొలిటీషియన్స్తో క్లోజ్గానే ఉండేవాడు. ఇందిరాగాంధీ ఇంకా కొంతమందితో క్లోజ్గానే ఉండేవాడు. కానీ ఏ పొలిటీషియన్కి కూడా ఫేవర్ చేసేవాడు కాదు. కానీ అనిల్ అంబానీ మాత్రం సమాజ్వాదీ పార్టీ లీడర్స్తో క్లోజ్గా ఉండేవాడు. 2004లో అనిల్ అంబానీ ఇండిపెండెంట్ క్యాండిడేట్గా రాజ్యసభకు నామినేషన్ కూడా ఫైల్ చేశాడు. సమాజ్వాదీ పార్టీ లీడర్ సపోర్ట్తో విన్ కూడా అయ్యాడు. ఇది ముఖేష్ అంబానీకి అస్సలు నచ్చలేదు. ఎందుకనంటే అప్పట్లో సెంట్రల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్కి సమాజ్వాదీ పార్టీకి అస్సలు పడేది కాదు. బిజినెస్లో ఉన్నప్పుడు అన్ని పార్టీస్తో మంచిగా ఉండాలి. ఏ ఒక్క పార్టీతో క్లోజ్గా ఉన్నా కానీ ఇంకొక పార్టీకి నచ్చదు. దీనివల్ల బిజినెస్లో లాసెస్ కూడా రావచ్చు. అందుకే ముఖేష్ అంబానీకి ఇది నచ్చలేదు. ఇదే కాకుండా ముఖేష్ అంబానీకి కోపం వచ్చే పని అనిల్ అంబానీ ఇంకొకటి కూడా చేశాడు. అదేంటిదనంటే ఉత్తరప్రదేశ్లోని దాద్రీలో అనిల్ అంబానీ గ్యాస్ బేస్డ్ పవర్ ప్లాంట్ని ప్లాన్ చేశాడు. దీనికి కావలసిన గ్యాస్ కృష్ణా గోదావరి బేసిన్లో గ్యాస్ డిస్కవరీస్ జరిగాయి, అక్కడి నుంచి వస్తుందని చెప్పాడు.
ముఖేష్ అంబానీకి ఇదొక బిజినెస్ డీల్లా కనిపించలేదు. రాజకీయాలలో తన ఫ్రెండ్స్ అయిన ములాయం సింగ్ యాదవ్ని, అమర్ సింగ్ని తన వైపుకి తిప్పుకోవడానికి, వాళ్ళని హ్యాపీ చేయడానికే ఈ ప్రాజెక్ట్ని, ఈ డీల్ని కన్ఫర్మ్ చేసినట్టుగా ముఖేష్ అంబానీ చూశాడు. ఇక్కడి నుంచే ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ ఈ గొడవలు ఇంటర్నల్గానే ఉండేవి, కానీ మెల్లిమెల్లిగా బయటికి రావడం స్టార్ట్ అయింది, జనాలకు తెలవడం స్టార్ట్ అయింది. ఆఖరికి టీవీస్లో, న్యూస్ పేపర్స్లో రావడం కూడా స్టార్ట్ అయింది. ముఖేష్ అంబానీ ట్రై చేశాడు, ఇలాంటి గొడవలేం లేవు, నేను మా తమ్ముడు మంచిగానే ఉన్నామని. కానీ అప్పటికే జనాలకు అందరికీ తెలిసిపోయింది. ముఖేష్ అంబానీ మీద ఆర్టికల్స్ వచ్చేవి. ఏవో డీలింగ్స్ చేస్తున్నాడని, రిలయన్స్ని తన సొంత బెనిఫిట్స్ కోసం యూజ్ చేస్తున్నాడని, తన సొంత తమ్ముడైన అనిల్ అంబానీని తొక్కేస్తున్నాడు అన్న ఆర్టికల్స్ వచ్చేవి, న్యూస్లు నడిచేవి. ఇలా ముఖేష్ అంబానీ ఇమేజ్ చాలా డ్యామేజ్ అయింది. అనిల్ అంబానీదే పై చేయింది. ఈ గొడవలు ఏ స్టేజ్కి వెళ్ళాయి అనంటే అప్పటి ఫైనాన్స్ మినిస్టరే ఈ గొడవలలో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. గవర్నమెంట్ వచ్చి ఈ గొడవలను సాల్వ్ చేయడానికి ట్రై చేసింది, కానీ సాల్వ్ అవ్వలేదు. ఆ గొడవలు కొన్ని మంత్స్ అలా నడుస్తూనే వచ్చాయి. లాస్ట్కి ఈ గొడవల మధ్యలో అప్పటి ప్రైమ్ మినిస్టర్ అయిన మన్మోహన్ సింగ్ గారు జోక్యం చేసుకున్నారు. ఇంత ప్రెషర్ రావడంతో వాళ్ళ అమ్మ కోకిలబేన్ గారు, అలానే వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన ఐసిఐసి బ్యాంక్ చైర్మన్ గారు ఇద్దరు వచ్చి ఇద్దరు అన్నదమ్ములతో మాట్లాడి సమాధానం చెప్పారు. అలా 2005 జూన్లో ఇద్దరు ఒక అగ్రిమెంట్ మీద సైన్ చేసి తన తండ్రి ఆస్తిని ఇద్దరు అన్నదమ్ములు పంచుకున్నారు. ముఖేష్ అంబానీకి ఇందులో ఏమేమి వచ్చాయి అనంటే రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్, ఇండియన్ పెట్రోకెమికల్ కార్పొరేషన్ లిమిటెడ్, ఇది ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ కంపెనీ, ఈ రెండు వచ్చాయి. అనిల్ అంబానీకి ఏమేమి వచ్చాయి అనంటే రిలయన్స్ ఎనర్జీ, రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ ఇన్ఫోకమ్, ఈ 3 కంపెనీస్ వచ్చాయి. ముఖేష్ అంబానీకి స్థిరమైన రాబడి తెచ్చే కంపెనీస్ వస్తే అనిల్ అంబానీకి ఏమో ఫాస్ట్ గ్రోయింగ్ కన్జ్యూమర్ సెంటర్, సర్వీస్ సెక్టర్ కంపెనీస్ వచ్చాయి. అలా ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో అన్ని వ్యాపార సంబంధాలు ముగిశాయి, ఒకటి తప్ప. అదే దాద్రిలో ఉన్న గ్యాస్ బేస్డ్ పవర్ ప్లాంట్. ఈ పవర్ ప్లాంట్కి ముఖేష్ అంబానీ తక్కువ ధరలో గ్యాస్ ఇస్తానని చెప్పేసి ఒక అగ్రిమెంట్ మీద సైన్ చేశాడు. ఈ ఒక్క సంబంధమే ఉంది. అనిల్ అంబానీ టెలికాం బిజినెస్ మన దేశంలో చాలా పెద్ద సక్సెస్ అయింది. దేశంలో ఎలాగైతే టెలిఫోన్స్ పెరుగుతూ వచ్చాయో అలానే రిలయన్స్ ఇన్ఫోకమ్ తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ వచ్చింది. ఇందులో చాలా పెద్ద సక్సెస్ వచ్చింది, చాలా డబ్బులు వచ్చాయి. మన ఇండియాలో మొట్టమొదటిగా సామాన్య ప్రజలకు ఇంటర్నెట్ని అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ రిలయన్సే. ఇన్ని డబ్బులు రావడంతో, ఇంత పెద్ద సక్సెస్ అవ్వడంతో అనిల్ అంబానీ ఆ డబ్బులన్నింటినీ ఎంటర్టైన్మెంట్ రంగంలో, మీడియా రంగంలో ఇన్వెస్ట్ చేశాడు. రిలయన్స్ క్యాపిటల్ ద్వారా టీవీ టుడే, ఎన్డీటీవీ ఛానల్స్లో, ఇంకా కొన్ని ఛానల్స్లో ఇన్వెస్ట్ చేశాడు. 2007 వచ్చేసరికల్లా అనిల్ అంబానీ ఆస్తి 3 రెట్లు పెరిగి $45 బిలియన్ చేరుకుంది. అప్పుడు ముఖేష్ అంబానీ నెట్వర్త్ $49 బిలియన్. అనిల్ అంబానీ వాళ్ళ అన్న స్థాయికి చేరుకున్నాడు. ఇలా అంత మంచిగా ఉంది, బిజినెస్ అంతా మంచిగా నడుస్తుంది అనుకున్న టైంలో ఒక కుంభకోణం బయటకు వచ్చింది. దానివల్ల అనిల్ అంబానీ రెప్యుటేషన్ అంతా పాడైపోయింది. ఏమైందనంటే ఒక కాల్ రికార్డింగ్ లీక్ అయింది. అందులో నెక్స్ట్ టెలికాం మంత్రి ఎవరైతే బాగుంటుంది, దానివల్ల రిలయన్స్ టెలికాంకి ఎలాంటి యూజ్ ఉంటుంది, ఎలాంటి లాభాలు చేకూరుతాయి అన్న విషయాలను వాళ్ళ కాల్ రికార్డింగ్లో మాట్లాడుకున్నారు. దానితో అనిల్ అంబానీ మళ్ళీ కాంట్రవర్సీలలో పడ్డాడు. ఈ కాంట్రవర్సీ ఏ స్టేజ్కి వెళ్ళిందని అంటే దీనివల్ల అనిల్ అంబానీ తన రాజ్యసభ సీటునే వదులుకోవాల్సి వచ్చింది, ఆ స్టేజ్కి వెళ్ళింది. నెక్స్ట్ ముఖేష్ అంబానీ దాద్రి పవర్ ప్లాంట్కి అది తక్కువ ధరకే గ్యాస్ని డెలివరీ చేస్తానని చెప్పాడు కదా, అది డెలివరీ చేస్తలేడని చెప్పేసి అనిల్ అంబానీ కోర్టుకు వెళ్ళాడు. కోర్టు కూడా ముఖేష్ అంబానీకి అనుకూలంగానే తీర్పిచ్చింది. ఎలాగనంటే అంత తక్కువ ధరకి ఆ గ్యాస్ని డెలివరీ చేయడం అవ్వదు అని చెప్పేసి కోర్టు తీర్పిచ్చింది. దీని తర్వాత ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో నాన్ కంపీట్ క్లాజ్ ఎండ్ అయిపోయింది. నాన్ కంపీట్ క్లాజ్ అని అంటే ఇద్దరు అన్నదమ్ములు ఆస్తి పంచుకునే టైంలో 10 years వరకు ఒకరి ఫీల్డ్లోకి ఇంకొకరు రావద్దు, ఒకరి బిజినెస్లోకి ఇంకొకరు రావద్దు అని చెప్పి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. అది ఎండ్ అయిపోయింది. ఇప్పుడు ఒకరి బిజినెస్లోకి ఇంకొకరు వెళ్ళొచ్చు అనమాట. ఇదే అదునుగా తీసుకొని ముఖేష్ అంబానీ టెలికాం రంగంలోకి రావడానికి అన్నీ రెడీ చేసుకోవడం స్టార్ట్ చేశాడు. ఇంకొక సైడ్ దాద్రి ప్రాజెక్ట్ కోసం రైతుల దగ్గర నుంచి అగ్రికల్చర్ ల్యాండ్ని తీసుకున్నారు. ఆ రైతులు నిరసన వ్యక్తం చేయడం స్టార్ట్ చేశారు. అది కోర్టు వరకు వెళ్ళింది. కోర్టు రైతులకు అనుకూలంగానే తీర్పిచ్చింది. కోర్టు ఏం చెప్పిందనంటే గవర్నమెంట్ రైతుల దగ్గర నుంచి భూమి తీసుకొని కంపెనీస్కి ఇస్తే ఆ రైతుల దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవడం కంపల్సరీ అని చెప్పింది. ఒకవేళ రైతులు వాళ్ళ భూమి వాళ్ళకి రిటర్న్ కావాలనంటే వాళ్ళ భూమి వాళ్ళకి రిటర్న్ ఇవ్వాలి. అలానే
కంపన్సేషన్ కూడా ఇవ్వాలని చెప్పింది. అలా ఆ పవర్ ప్లాంట్ వల్ల అనిల్ అంబానీ బిజినెస్లో చాలా లాస్ చూశాడు. అలానే టెలికాం బిజినెస్ కూడా లాస్లోకి రావడం స్టార్ట్ అయింది. అసలు ఏం జరిగిందనంటే అనిల్ అంబానీ టెలికాం బిజినెస్లో 2G నుంచి 3Gకి షిఫ్ట్ అవ్వడానికి చాలా మనీని ఇన్వెస్ట్ చేశాడు. ఆ టైంలోనే కాల్ రికార్డింగ్ కుంభకోణం బయటికి రావడంతో తన లైసెన్స్ క్యాన్సిల్ అయింది. కాస్త బ్రేకులు పడ్డాయి. ఆ టైంలోనే వేరే కంపెనీస్ అన్నీ 2G నుంచి 3Gకి చాలా ఫాస్ట్గా షిఫ్ట్ అవుతున్నాయి. అనిల్ అంబానీ కూడా వాళ్ళతో పోటీ పడుతూ 3Gకి షిఫ్ట్ అవ్వడానికి చాలా మనీని ఇన్వెస్ట్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకన్నా ఎక్కువ మనీని ఇన్వెస్ట్ చేశాడు. ఇలా ఇంత మనీ ఇన్వెస్ట్ చేయడానికి ముఖేష్ అంబానీయే కారణం. ఎలాగనంటే 2002లో రిలయన్స్ కమ్యూనికేషన్ని స్టార్ట్ చేసినప్పుడు దీన్ని చూసుకున్నది ముఖేష్ అంబానీయే. ఆ టైంలో 2 టైప్స్ ఆఫ్ సిమ్ కార్డ్ టెక్నాలజీస్ ఉండేవి. ఒకటేమో CDMA, ఇంకొకటేమో GSM. ఈ 2 టెక్నాలజీస్ ఉండేవి. ఎయిర్టెల్ ఇంకా కొన్ని కంపెనీస్ ఏమో ఈ GSM టెక్నాలజీని యూజ్ చేసేవారు. రిలయన్స్ మాత్రం ముఖేష్ అంబానీ మాత్రం ఈ CDMA టెక్నాలజీని చూస్ చేసుకున్నాడు. ఈ CDMA టెక్నాలజీ 2G 3Gకి మించి పోదు. 4G ఇందులో వర్క్ అవ్వదు. ఓన్లీ 2G 3Gయే వర్క్ అవుతుంది. దీనివల్ల అనిల్ అంబానీకి చాలా లాస్ వచ్చింది. చాలా ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చింది. అనిల్ అంబానీ తర్వాత CDMA నుంచి GSMకి షిఫ్ట్ అయ్యాడు. చాలా మనీ ఇన్వెస్ట్ చేసి షిఫ్ట్ అయ్యాడు. ఆల్మోస్ట్ ఇలా షిఫ్ట్ అవ్వడంలో 30,000 కోట్లకు పైగా అప్పుల పాలు కూడా అయ్యాడు. అనిల్ అంబానీ అంతా చేసి 3Gకి షిఫ్ట్ అవుతాడు. కొంచెం బెటర్ అవుతాడు. అలాంటి టైంలో ముఖేష్ అంబానీ జియోని లాంచ్ చేశాడు. This morning I start with the newest and the youngest member of the Reliance family, Jio. ఈ జియోని లాంచ్ చేయడం వల్ల అనిల్ అంబానీకే కాదు, ఎయిర్టెల్, వడాఫోన్, ఐడియా లాంటి కంపెనీస్కి కూడా చాలా ఎఫెక్ట్ పడింది. ఎలాగనంటే ముఖేష్ అంబానీ జియో ద్వారా 4G ఇవ్వడమే కాకుండా జనాలకు ఫ్రీగా అన్లిమిటెడ్ డేటా ఇవ్వడం స్టార్ట్ చేశాడు. దీనితో జనాలందరూ కొన్ని రోజులలోనే జియో సబ్స్క్రిప్షన్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఇంకొక సైడ్ అనిల్ అంబానీకి 2017 ఇయర్ మొత్తం లాసెసే వచ్చాయి. ఆ ఇయర్ మొత్తం అనిల్ అంబానీ 1,285 కోట్ల రూపాయల లాసెస్ని ఫేస్ చేశాడు. దీనివల్ల అనిల్ అంబానీ తన రిలయన్స్ కమ్యూనికేషన్ కంపెనీని క్లోజ్ చేశాడు. అలా 2017 వచ్చేసరికల్లా అనిల్ అంబానీకి 43,000 కోట్ల అప్పులు అయిపోయాయి. తర్వాత అనిల్ అంబానీ తన ఫైబర్ బిజినెస్ని అలానే తన టెలిఫోన్ టవర్ బిజినెస్ని 30,000 కోట్లకు అమ్మేసి కాస్త ఊపిరి పీల్చుకోవాలనుకున్నాడు. కానీ ఆ డీల్ వర్కౌట్ అవ్వలేదు. దానితో అనిల్ అంబానీకి ఇంకెక్కువ టెన్షన్ అయింది. తన అప్పులు పెరుగుతూనే వస్తున్నాయి. తనకి ఏం చేయాలో అర్థం కాలేదు. అలాంటి టైంలోనే అనిల్ అంబానీకి మరియు ఎప్స్టీన్కి మధ్యలో జరిగిన ఈమెయిల్ లీక్ అయింది. ఆ ఈమెయిల్లో ఏమనుందనంటే ట్రంప్ టీంని రీచ్ అవ్వడానికి, బిజినెస్లో మళ్ళీ గ్రో అవ్వడానికి హెల్ప్ కావాలని అనిల్ అడిగినట్లు ఆ ఈమెయిల్లో ఉంది. దీనితో అనిల్ అంబానీ మళ్ళీ కాంట్రవర్సీలలో పడ్డాడు. తర్వాత స్వీడన్కి చెందిన ఎరిక్సన్ అనే కంపెనీ అనిల్ అంబానీ మీద పేమెంట్ డిఫాల్ట్ ఉందని కేసేసింది. అంటే టైం టు టైం అనిల్ అంబానీ పేమెంట్స్ చేస్తలేడు, చాలా డ్యూస్ ఉన్నాయని సుప్రీంకోర్టులో కేసేసింది. అప్పుడు సుప్రీంకోర్టు అనిల్ అంబానీకి కొంచెం టైం ఇచ్చి ఈ టైం లోపల ఆ కంపెనీకి కట్టాల్సిన 550 కోట్లను కట్టాలని చెప్పింది. కానీ అనిల్ అంబానీ ఆ టైం లోపల కూడా కట్టలేకపోయాడు. తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు ఇంకాస్త టైం ఇచ్చింది. ఈ టైం లోపల ఈ మనీని కట్టకపోతే ఈసారి నిన్ను జైల్లో వేస్తామని చెప్పింది. అప్పుడు అనిల్ అంబానీకి ఏం అర్థం కాలేదు, చాలా ఆగమయ్యాడు. దానితో అనిల్ అంబానీ వాళ్ళ అమ్మ కోకిలబేన్ గారు సీన్లోకి వచ్చి ముఖేష్ అంబానీ గారితో మాట్లాడారు. అప్పుడు ముఖేష్ అంబానీ గారు ఆ కంపెనీకి కట్టాల్సిన మొత్తం డ్యూని అంటే 550 కోట్లని ఎరిక్సన్ అనే కంపెనీకి కట్టేశారు. అలా వాళ్ళ తమ్ముడు జైలుకు పోకుండా ఆపారు. తర్వాత 2019 సెప్టెంబర్లో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ రిలయన్స్ కమ్యూనికేషన్ దివాలా తీసిందని చెప్పారు. అనిల్ అంబానీ తనకైన అప్పులను తీర్చడానికి తన దగ్గర ఉన్న ఆస్తులని అమ్మడం స్టార్ట్ చేశాడు. తర్వాత 3 చైనీస్ బ్యాంక్స్ అనిల్ అంబానీ మీద యూకే కోర్టులో కేసు వేశాయి. అప్పుడు అనిల్ అంబానీ యూకే కోర్టుకి అటెండ్ అయి నా దగ్గర అప్పులు కట్టడానికి ఎలాంటి డబ్బులు లేవు, నా నెట్వర్త్ 0 అని చెప్పారు. నా దగ్గర అసెట్స్ కూడా లేవు, వాటిని అమ్మి కట్టడానికి అని కూడా చెప్పారు. ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో ఆస్తి పంపకాలు జరిగినప్పుడు అనిల్ అంబానీకి వచ్చిన బిజినెసెస్ క్యాష్ హంగ్రీ బిజినెసెస్. అంటే ఈ బిజినెసెస్కి నిరంతరము ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూనే ఉండాలి, అలానే ఇన్నోవేషన్ కూడా ఉండాలి. కానీ ముఖేష్ అంబానీకి వచ్చిన బిజినెసెస్ కోర్ బిజినెసెస్, ఆయిల్ అండ్ గ్యాస్. వీటికి ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలు, నడుస్తూనే ఉంటాయి. వీటికి ఎక్కువగా ఇన్నోవేషన్ అవసరం లేదు. 2022 ఫిబ్రవరిలో సెబీ అనిల్ అంబానీపై టెంపరవరీ బ్యాన్ విధించింది. అంటే లిస్టెడ్ కంపెనీస్కి డైరెక్టర్గా ఉండకూడదు, అలానే
కంపెనీ మేనేజ్మెంట్లో పార్టిసిపేట్ చేయకూడదు. 2022 మార్చిన అనిల్ అంబానీ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు రిలయన్స్ బోర్డు నుంచి రాజీనామా చేశారు. 2024 ఆగస్టులో సెబీ అనిల్ అంబానీని స్టాక్ మార్కెట్ నుంచి 5 సంవత్సరాల పాటు బ్యాన్ చేసింది. అనిల్ అంబానీ ఇలా అవ్వడానికి, ఇంత డౌన్ఫాల్ చూడడానికి ముఖ్య కారణం ఏంటిదనంటే అవసరం ఉన్నదానికన్నా ఎక్కువగా అప్పులు చేయడం, అంతేకాకుండా రిస్కీ డిసిషన్స్ తీసుకోవడం, కొంచెం ఇండిసిప్లిన్గా ఉండడం. ముఖేష్ అంబానీ ఇంత సక్సెస్ అవ్వడానికి ముఖ్య కారణం లాంగ్ టర్మ్ విజన్, స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, డిసిప్లిన్గా ఉండడం. ఇవి ముఖ్య కారణాలు. ఇప్పుడు అనిల్ అంబానీ ఏం చేస్తున్నాడనంటే కోర్టు కేసులను డీల్ చేస్తూ ఇన్వెస్టిగేషన్స్కి అటెండ్ అవుతున్నాడు. ఇంకా కొన్ని రిపోర్ట్స్ ప్రకారము స్పిరిచువల్ పర్సన్, రిలీజియన్ పర్సన్ అయ్యాడని కొన్ని టాక్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు తన ఆస్తులని, తన బిజినెసెస్ని తన 2 కొడుకులు చూసుకుంటున్నారు. అనిల్ అంబానీకి 2 కొడుకులు, ముఖేష్ అంబానీకి 2 కొడుకులు, 1 కూతురు. ముఖేష్ అంబానీ తన బిజినెసెస్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. అనిల్ అంబానీ మళ్ళీ తన బిజినెస్లో కంబ్యాక్ ఇస్తాడంటారా లేదా? కింద కామెంట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి. మా ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా పేరు హనోక్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. నమస్తే.